సైజు తగ్గింది, చిన్న సైజు. ఇప్పుడే కొన్ని కాయలు కోసేసానండి అటు సైడ్వి. ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి, ఇక్కడ కోద్దాం. నిమ్మ చెట్టుకి ఏమి ఇస్తున్నారు అని అడుగుతున్నారు. ఎక్కువగా నేను చెప్పేది కిచెన్ వేస్ట్. అదిగోండి అక్కడ ఒకటి ఉంది, కొయ్యాలి, ఆ చివరకు ఉంది. నెక్స్ట్ అదిగో అక్కడ కూడా ఉన్నాయి, కోద్దాము. ఇప్పుడు కొన్ని కోసి చూపిస్తాను. ఈ మొక్కలు మాత్రం నేను కిచెన్ వేస్టే వేస్తానండి. కిచెన్ వేస్ట్ అంటే తొక్కలు మాత్రమే మొక్క చుట్టూత వేసేసి మట్టి కప్పేస్తున్నాను. నిమ్మకైతే అదే చేస్తున్నాను అనమాట, ఇంకేమి ఇవ్వట్లేదు. అయిగోండి నిమ్మకాయలు ఇవి కోసాను, ఇంకా కొయ్యాలి, ఇంకా ఉన్నాయి. ఇక్కడ మీకు సూది నిమ్మ చూపిస్తాను రండి. ఇదైతే గుత్తులు గుత్తులు, అద్దుగోండి. సైడ్కి వెళ్దాం కొమ్మ. ఓకే, చూసారా గుత్తి? అద్దుగోండి గుత్తి, 4 కాయల గుత్తి. అయితే ఇది కాస్తే మాత్రం సింగిల్ అస్సలు కాయట్లేదండి, గుత్తులు గుత్తులు. 3 కాయలు 4 కాయలు. నేనైతే ఎక్కువ 7-8 అలా ఉంటే ఆ పూత తీసేస్తున్నానండి. కాయ సైజు తగ్గిపోద్ది కదా, అందుకని ఇప్పుడు ఇక్కడ 4 ఉంచానమాట. చిన్న సైజు కాయ వచ్చిన తర్వాత ఇంకా చిన్న సైజు కాయలు ఉంటే తీసేస్తాను అనమాట. అదేనండి, అదొక కేర్ తీసుకోవటం. నిమ్మకాయల కేర్ అంటే ఇదేనమాట. మనం ఎక్కువగా వస్తాయి అనమాట గుత్తికి, ఒక్కోసారి 10-15 కూడా వస్తాయి. అన్నీ ఉంచితే ఏమవుతుందంటే కొమ్మకి ఇది బలం సరిపోక కొన్ని రాలిపోతాయి ఎట్లయినా. అందుకని ఈ కొమ్మ బలాన్ని బట్టి చూడండి, ఇది సన్నగా ఇలా ఉంది, అదుకోండి పీలగానే ఉంది చాలా. అలా పట్టుకుంటే నిరిగిపోయేటట్టుంది. ఈ కొమ్మకి 4 ఉంచాను, ఒక 3-4 అయితే తీసేసానండి. చిన్న పిందెల సైజులోనే తీసేసానమాట. ఇప్పుడు కోద్దాం. ఇవి ఇదిగోండి మంచి రంగు వచ్చినాయి. ఈ కొమ్మ ఇరిగిపోయేటట్టుంది. చాలా మనం గ్రాఫ్టెడ్ మొక్కలు ఏవైనా సరే చాలా డెలికేట్గా ఉంటాయండి. అదిగోండి అట్లా పైన పెట్టేశాను. చాలా తొందరగా కొమ్మ ఇరిగిపోద్ది. సైజు పెద్దగా ఉండేసరికి 2 కాయలు పట్టుకోలేకపోతున్నానండి. కాయ ఉంచుతున్నాను. ఆ ఒక్క కాయ బలంగా పెద్దగా పెరిగిద్ది అనమాట. ఇదిగోండి 4 కాయలు కోసేసాను. ఈ కొమ్మని బట్టి అదే కొంచెం స్ట్రాంగ్గా బలంగా ఉందనుకోండి, అలా ఉంచేసేయచ్చు అనమాట. చూసారు, ఇప్పుడు ఎలా ప్రూనింగ్ చేయాలనేది చూపిస్తూ ఉండండి మీకు.